శ్రోతలందరికీ నమస్కారం అండి. బండరాముడు బండరాముడు ఒరే బండరాముడు, నేను బడికి పోతుండగా ఎవరో వెనక నుంచి పిలిచారు. వెనక్కి తిరిగి చూశాను కదా, గోపి. వాడు 5వ క్లాస్ చదువుతున్న అల్లరి బెదవ. నాకు వాడికి సావాసం లేదు. అయినా వాడు నా సంగతి విని ఉంటాడు. మా బడిలో బండరాముడంటే ఎరగిన వాళ్ళెవరు? మాస్టర్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటారట. గోపి నన్ను కలుసుకొని, ఒరే మామిడికాయలు దొంగిలిద్దామా? మన దారిలోనే గోడ మీదకి వాలి ఒక మామిడి చెట్టు ఉన్నది, దాని కాయలు భలే బాగుంటాయి, కోసుకుందామా అన్నాడు. నేను దొంగతనాలు చెయ్యను, మా నాన్నకు తెలిస్తే చితకబాత్తాడు అన్నాను నేను. నువ్వు దొంగతనం చెయ్యొద్దులే, నీకంతా భయమైతే నేనే చేస్తా, నువ్వు ఊరికే తోడుండు అన్నాడు గోపి. గోపిగాడి ధోరణి నాకు అర్థం కాలేదు. కానీ రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళటానికి ఒప్పుకున్నాను. మామిడి తోట దగ్గరికి వచ్చాం. రోడ్డు పక్క గోడ మీదుగా అంటు మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి. నువ్వు గోడకు ఆనుకొని నిలబడు, నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను, కాయల్లో నీకు కూడా భాగం పెడతాలే అన్నాడు గోపి. తప్పిదేముంది, ఇంకేమీ తప్పదు కదా. ఇంక తప్పదని నేను ఒప్పుకున్నానా? గోపిగాడు నన్ను తప్పక తంతాడు. పెద్దవాళ్ళ చేత తన్నులు తిన్నా గౌరవం, ఈ వెధవ చేత తన్నులెందుకు తినాలి? అందుకని ఒప్పుకున్నాను. అలాగే నేను గోడ కానుకొని నిలబడ్డాను. గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోశాడు. జేబుల నిండా, పుస్తకాల సంచి నిండా పట్టినన్ని కాయలు కోశాడు. తరువాత దిగొచ్చి ఒక కాయ తీసుకొని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోయాడు. నేను వెంటబడి నా భాగం నాకు పంచమన్నాను. వాడు పల్లెకిలించి, పోరా పో, నువ్వు నా గుర్రానివి, గుర్రాలకి ఎవరైనా మామిడి పళ్ళు పెడతారా ఏమిటి అన్నాడు. ఇదంతా మా క్లాస్ పిల్లలు ఎవరో చూశారు. ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం అని పేరు పెట్టాడు కదా. అటువంటి వెధవతో సావాసం చేసినందుకు నాకు ఇలా కావలసిందేలే. ఈ సంగతి మా నాన్నకు కూడా ఎట్లాగో తెలిసిపోయింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశారు. ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఒకనాడు మధ్యాహ్నం మా మాస్టారు నన్ను పిలిచి, ఒరే రాముడు, కాఫీ హోటల్కి వెళ్ళి 2 మసాలా వడలు, 2 దోశలు కట్టించుకొనిరా. పచ్చడి మర్చిపోయే సుమా, ఈ సీసాలో వేడిగా 1 కప్పు కాఫీ పోయించుకొని వేగరం పట్టుకొనిరా అన్నారు. ఇదిగో రూపాయి అన్నారు మాస్టారు. సరేనని నేను కాఫీ హోటల్కు దౌడు తీశాను. బడి ఏటి దగ్గర నాకు కిష్టాయి కనిపించాడు. వాడు 3వ క్లాస్ చదువుతున్న మొండి వెధవ. వాడి నాన్న చిన్న జమీందారు. బళ్ళో అందరూ వాడి స్నేహితులే. వాడు 3వ క్లాస్ చదువుతున్న మొండి వెధవ. వాడి నాన్న చిన్న జమీందారు. బళ్ళో అందరూ వాడి స్నేహితులే. వాడు ఈడువాళ్ళు తాను 2nd ఫార్మ్ చదువుతుంటే వాడు ప్రతి క్లాసు 3 దండ్లు వేస్తుంటారు. చదువులో వాడు నాకన్నా కూడా మొండి. అయితే కిష్టాయి అల్లరిలో బాగా ఆరితేరినవాడు. వాడు నన్ను చెయ్యి పట్టుకొని ఆపి, నా వెంట రారా, మీ అయ్యవారికి కావలసిన పలహారాలన్నీ కానీ ఖర్చు లేకుండా ఇస్తాను, కానీ కూడా ఖర్చుండదు, పైపెచ్చు మనం కూడా ఊరికే పలహారం చేస్తాం అన్నాడు. కిష్టాయికి ఏం, జమీందారు బిడ్డ, వాడి దగ్గర బోలెడంత డబ్బు ఉంటుంది. నాకు మా వాళ్ళు ఎప్పుడూ కానీకి మించి ఇవ్వరు, అదైనా ఎప్పుడో కానీ ఇవ్వరు. కిష్టాయి నేను కలిసి చంద్రభవన్ హోటల్కి వెళ్ళాం. టీవీగా కిష్టాయి ఒక కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడికి ఎదురుగా నేను ఒక కుర్చీలో కూర్చున్నాను. దర్జాగా కిష్టాయి ఒక్కో ప్లేటు గులాబ్ జామున్, ఉల్లిగారెలు, ఒక్కో కప్పు కాఫీ తెప్పించాడు. అంత మంచి పదార్థాలు నేను ఎప్పుడూ తినాలా, భలే బాగున్నాయి. మా ఫలహారం అయిపోగానే కిష్టాయి అయ్యవారి కోసం 2 వడలు, 2 దోశలు, సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత వాడు డబ్బు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, మా మాస్టారు మమ్మల్ని పలహారం చేసి రమ్మని, తనకు పలహారం తెమ్మని చెప్పారు. ఈ పలహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను, అంతదాకా ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు. నా దగ్గరికి వచ్చి రహస్యంగా, నీ దగ్గర ఉన్న రూపాయి నాకు ఇచ్చేయి, మిగతాది నేను వేసుకొని బాకీ తీర్చేస్తాను అన్నాడు.
నా దగ్గర ఉన్న రూపాయి కాస్త వాడికి ఇచ్చేశాను. వాడు ఆ రూపాయి జేబులో వేసుకొని నన్ను అక్కడే కూర్చోమని చెప్పి అయ్యవారి పలహారం పట్టుకొని బయలుదేరాడు. కిష్టాయి కోసం చూసి చూసి నాకు విసిగెత్తింది. 3 గంటలైనా వాడు రాడు. హోటల్ వాడికి విసిగెత్తింది కాబోలు. వాడు నాతో, మా నౌకరును నీ వెంట పంపిస్తాను, డబ్బిచ్చి పంపించు, లేదా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అన్నాడు. నాకు ముచ్చెమటలు పోశాయి. నన్ను కిష్టిగాడు మోసం చేశాడు. నేను వద్దు 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 వెధవా అన్నందుకు అందరూ నన్ను మోసం చేస్తారు. నేను మొద్దువాణ్ణి అంటారు అందరూ, అందుకనే నన్ను మోసం చేస్తారు. మాస్టారు ఏమంటారు అని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నా అదును వెంటబెట్టుకొని కుక్కిన పేలులే బడికొచ్చాను. నా మొహం కనబడగానే మాస్టర్ కల్లా వెంట నిప్పులు కురిశాయి. ఉండాకోర్, ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? నా రూపాయి నాకివ్వు. పంపించావే, కాఫీ ఎట్లా సంపాదించావు అని అడిగారు. నా నోట మాట రాలేదు. కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగిందంతా చెప్పాడు. ఈ కథ విని క్లాసులో పిల్లలంతా గొల్లున నవ్వారు. మాస్టారికి కూడా నవ్వు ఆగలేదు. ఆయన కిష్టాయి కోసం కబురు చేశారు. కానీ వాడు క్లాసులో లేడు. అందుచేత హోటల్ మనిషికి 2 రూపాయలు మాస్టర్నే దర్శించుకున్నారు. ఆ సాయంత్రం నన్ను వెంటబెట్టుకొని మాస్టారు కిష్టాయి నాన్నగారింటికి వెళ్ళారు. జమీందారు గారు సంగతంతా విని మాస్టార్కి 2 రూపాయలు ఇచ్చేశారు. కథ బాగుంది కదండి. పాపం బండరాముడు ఎంత ముద్దబ్బాయి. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.